మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ. ఎన్కౌంటర్లో మరో ఒక అగ్రనేత మృతి. మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఎన్కౌంటర్లు లొంగుబాట్లతో తీవ్రంగా కుదేలవుతున్న మావోయిస్ట్ పార్టీ. ఒడిశాలోని కంధమాల్ జిల్లాలోని భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత గణేష్ ఉయికే సహా 5 మృతి చెందారు. వీరి తలపై 1,10,00,000 రివార్డు ఉండడం గమనార్హం. పోలీసుల తెలిపిన ప్రకారం ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేత కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఉయికే అలియాస్ పాక హనుమంతు హతమైనట్లు తెలుస్తుంది. ఆయనతో పాటు మరో 5 మావోయిస్టులు మరణించారు. అందులో మహిళలు కూడా ఉన్నట్టు ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఒరిస్సా రాష్ట్రం కందమూరు జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఒరిస్సా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం భద్రతా బలాలు కూంబింగ్ చేస్తున్న సమయంలో మావోయిస్టులు ఎదురుపడడంతో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఎన్కౌంటర్లో 6 చనిపోయినట్లు అంటున్నారు. ఒడిశా పోలీసు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం 6 అని మాత్రం ఉంది. ఈ ఘటనా స్థలంలో 6 చనిపోగా మావోయిస్టులకు సంబంధించిన ఆయుధాలను వారి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని, దీనిలో సెంట్రల్ కమిటీ మెంబర్ పాక హనుమంత్ అలియాస్ గణేష్ ఉయిని మరణించినట్టు పోలీసులు ధృవీకరించారు. వీరితో పాటు మరొక 5 కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఎన్కౌంటర్ నేపథ్యంలోని భద్రతా దళాలు మావోయిస్టుల యొక్క ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఎన్కౌంటర్లో నేపథ్యంలో భద్రతా పరిసర అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరం చేశాయి. మరికొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నారనే కోణంలో గాలింపు చేపడుతున్నామనేసి పోలీసులు వెల్లడిస్తున్నారు. అలాగే మావోయిస్టులకు ఇది కోలుకోలేని దెబ్బగాని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ చాలామంది మావోయిస్టులు లొంగిపోయారు. కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ, డివిజన్, ఏరియా కమిటీ ఇట్లా వివిధ స్థాయిల్లోని మావోయిస్టులు చాలా వరకు లొంగిపోయారు, మరణించారు, సరెండర్ అయ్యారు, అరెస్ట్ అయ్యారు. మావోయిస్టు పార్టీ చివరి దశలో ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎన్కౌంటర్ కేంద్ర కమిటీ సభ్యుడు చనిపోవడం మావోయిస్ట్ పార్టీకి ఇక ఒడిశా రాష్ట్రంలో దాదాపు మావోయిస్టు పార్టీ అంతమైందని చెప్పుకోవచ్చు. వరుస ఎన్కౌంటర్లతో పలువురు కేంద్ర స్థాయి నాయకులను కోల్పోయిన మావోయిస్టు ఇది మరో షాక్ అని చెప్పుకోవచ్చు. ఎన్కౌంటర్లో మృతులు మావోయిస్టు కీలక నేత కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంత్ అలియాస్ గణేష్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆయనపై 1,10,00,000 రివార్డు ఉన్నట్లు తెలిపారు. హనుమంతు స్వస్థలం తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెవల గ్రామానికి చెందిన రాయగఢ్ ఏరియా కమిటీ సభ్యుడు బారీ అలియాస్ రాకేష్, మరొకరిని అమృత్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భారీ తలపై 22 లక్షల నగదు ఉండగా అమృత్ తలపై 1,60,00,000 ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతుల్లో మిగిలిన వారిని గుర్తించాల్సి ఉందని తెలిపారు. కాగా ఎన్కౌంటర్ నేపథ్యంలో ఈ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతుందని, మరిన్ని బలగాలను మోహరించమనేసి ఏడీజీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్ సంజీవ్ పాండా తెలిపారు. ఘటనా స్థలంలో ఒక రివాల్వర్ .303 రైఫిల్, ఒక వాకీటాకీ, రెండు ఎన్సాన్ రైఫిల్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ప్రస్తుతం ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం పోలీసుల కూంబింగ్ కొనసాగుతుందనేసి కంధమాల్ గంజాం జిల్లా సరిహద్దు ప్రాంతంలో 20 స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ బృందాలు, 2 సెంట్రల్ రిజర్వ్ పోలీస్ బృందాలు, ఒక బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దాంతో కూడిన మొత్తం 23 బృందాలతో గాలింపు కొనసాగుతుందనేసి ఏడీజీ తెలిపారు. అలాగే ఈ ఒరిస్సా ఎన్కౌంటర్పై మావోయిస్టు మృతి చెందడంపై హోంమంత్రి అమిత్ షా కూడా ట్వీట్ చేశారు. ఒరిస్సా కంధమాల్ ఎన్కౌంటర్పై అమిత్ షా కీలకమైన ట్వీట్ చేశారు. ఈ ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు చనిపోయినట్టు అమిత్ షా ధృవీకరించారు. ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ అలియాస్ పాక హనుమంతు మృతి చెందినట్టు వెల్లడించారు. ఈ కీలక విజయంతో ఒడిశా నక్సలిజం నుంచి పూర్తిగా విముక్తి పొందడానికి అంచున ఉందని, 2026 మార్చి 31కి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి మేము కట్టుబడి ఉన్నామని అమిత్ షా మరోసారి పోస్ట్ చేశారు. మావోయిస్టులు తమతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారని, ఇప్పుడు వారితో మాట్లాడడానికి ఏముందని ప్రశ్నించారు. బస్తర్ అంతటా ఉన్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ ప్రాంతంలో విఘాతం కలిగించే వారికి భద్రతా బలగాలు రీతిలో సమాధానం ఇస్తాయని మావోయిస్టులను అమిత్ షా హెచ్చరించారు. అయితే మార్చి 31, 2026 తర్వాత ఎటువంటి అభివృద్ధినైనా మావోయిస్టులు అడ్డుకోలేరనేసి అక్కడ ప్రజలకు హామీ ఇచ్చారు. గత 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ అభివృద్ధి కోసం 4 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించిందని, భవిష్యత్తులో మరిన్ని నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. దేశంలో నక్సలిజం సమస్య ఎందుకు తలెత్తిందని, వారి సైద్ధాంతిక, ఆర్థిక, చట్టపరమైన మద్దతు ఎవరు అందిస్తున్నారనేసి
హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. మావోయిస్టులతో చర్చలు లేవని మాత్రం ఈ ట్వీట్ ద్వారా మనకు మావోయిస్టులకు ఇటు ప్రజా సంఘాలకైతే క్లియర్గా చెప్పినట్టు అర్థమవుతుంది. మావోయిస్టులతో చర్చించాల్సింది ఏమీ లేదు. వారి సైద్ధాంతిక ఆర్థిక రాజకీయపరమైన పక్కన పెట్టి ప్రజా శ్రేయస్సు కోసం ప్రజాస్వామ్యవాదంగా ప్రజల కోసం కొట్లాడితే బాగుంటుంది. వారితో చర్చించడానికి ఏమీ లేదు. ఛత్తీస్గఢ్ను వెనుకబడిన బస్తార్ను ఛత్తీస్గఢ్ను ఇప్పటికే 4 లక్షల కోట్ల వరకు మేము అభివృద్ధి పనులు చేస్తాం. ఇంకా ముందుకు కొనసాగుతాయి. 2026 మార్చి 31 తర్వాత మా అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేరు. తుపాకులతో అడ్డుకుంటామని చూస్తే వారికి మా బలగాలు వాటి రీతిలోనే సరైన రీతిలోనే సమాధానం ఇస్తాయని కూడా మావోయిస్టు పార్టీకి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇండైరెక్ట్గా హెచ్చరించినట్టు చెప్పుకోవచ్చు.